ఇక భూభారతి అయితే వచ్చింది మొత్తానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 జిల్లాలల్లో 4 మండల కేంద్రాల్లో మొదలుపెట్టారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తున్నారు భూభారతికి సంబంధించి అనేక అంశాల్లో. అయితే రిజెక్ట్లు నెగిటివ్ రిపోర్ట్లు ఏందట అంటే రెవెన్యూ డెఫినేషన్స్ అర్థం చేసుకొని ఆఫీసర్లు అంటే రెవెన్యూ పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాల యొక్క డెఫినేషన్ అర్థం చేసుకుంటలేరట. అట్లా డెఫినేషన్ తెలియక చాలామంది అధికారులు తహసీల్దారులు ఇబ్బందులు పడ్డారు. చాలా వాటిని కూడా మిస్టేక్స్ చేసిరట. ఖారీజ్ ఖాతా అంటే ప్రభుత్వ భూమిగా పరిగణ కాస్రా ప్రామాణికమైతే పట్టాగా రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? తప్పు చేసిన వారిపై చర్యలు ఎప్పుడు న్యాయం చేయాలని రైతుల యొక్క డిమాండ్. సో ఏం డిమాండ్ చేస్తారు? భూ వివరాలు తప్పుగా నమోదైతే భూభారతి అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 14 నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. అర్థమైంది కదా? మనం కూడా చెప్పినాం మీ రెవెన్యూ రికార్డులలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా ఏమైనా తప్పులు ఉన్నా కూడా ఈ ఏప్రిల్ 14 నుంచి మొన్న భూభారతి లాంచ్ అయిన ఏప్రిల్ 14 నుంచి అంబేద్కర్ జయంతి రోజు 14 తారీఖు నాడు జాతీయ గీత చేశారు కదా, అది స్టార్ట్ చేశారు కదా. ఏప్రిల్ 14 నుంచి నెక్స్ట్ 2026 ఏప్రిల్ 14 లోపల అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక తెలియదు. అయితే లిమిటేషన్ పేరుతో దరఖాస్తు తిరస్కరించే అవకాశం సైతం ఉన్నదంటూ చర్చ జరుగుతోంది. అయితే ఇది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దాలుగా పట్టాగా ఉన్న భూమిని ధరణిలో ప్రభుత్వానిదిగా పేర్కొని నిషేధిత జాబితాలో చేర్చారు. అర్థమైంది కదా? కొన్ని ఏళ్ల నుంచి పట్టాగా ఉన్న కొంతమంది రైతుల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు ప్రభుత్వ భూమి అని చెప్పేసి. అది ఎందుకు? ఆ సమస్య ఎక్కడ వచ్చిందో చూద్దాం. వారిని సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు. సుప్రీం హైకోర్టు తీర్పులను సరిగా స్టడీ చేయకుండా కాస్రా సేత్వార్ను ప్రామాణికంగా తీసుకున్నారు. ఖరీజ్ ఖాతా వంటి పదాలకు అర్థాలు వాటి ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఖరీజ్ అంటే ఏంది మీకు చాలామందికి తెలుసు, తెలియకపోవచ్చు. మనమే కూడా కొత్తగా నేర్చుకుంటున్నాం. వీలైతే ఈ భూభారతికి సంబంధించి ఈ చట్టాలు బాగా చదివి నిపుణులు ఎవరైనా దొరికితే, ఎవరైనా అడ్వకేట్లు కానీ లేకపోతే అనలిస్టులు కానీ ఎవరైనా దొరికితే తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా మీకు అవగాహన కల్పించే కార్యక్రమం కూడా మొదలు పెడదాం అనుకుంటున్నా. రైతులు చాలామంది ఫోన్ చేస్తారు కాబట్టి నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి నేను మీకు మొత్తం పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేయలేకపోవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూడా మీకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా మన వైడి న్యూస్ చేస్తుంది. ఆ విషయంలో కూడా రైతులకు ఎప్పటికీ ఎమ్మడి ఉంటుంది వైడి న్యూస్. వాట్సాప్ చేయండి. మీకు చాలామంది ఖచ్చితంగా కాలే కనెక్ట్ కావాలని కాకుండా వాట్సాప్ చేయండి. కొన్ని చూసుకోలేకుండా కొంత బిజీ ఉండొచ్చు, కొన్ని అయితే చూస్తున్నాము, వీలైనంత వరకు చూస్తున్నాం. ఎవరైనా కాల్ కనెక్ట్ కాలేకపోయినా, కాల్ ఆన్సర్ చేయలేకపోయినా వాట్సాప్లో మీ ఇష్యూ ఏంది, మీ సమస్య ఏంది వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. వీలైనంత వరకు వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అది పన్ను కట్టని ఏడాది కుక్కయ్యో ఖరీజ్ ఖాతా వంటి పదాలకు అర్థాలు వాటి ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. అది పన్ను కట్టని ఏడాది మాత్రమే పహానీలో నమోదు చేసే పదము. ఖరీజ్ ఖాతా అంటే ఏంది? పన్ను కట్టని ఏడాదిలో మాత్రమే నమోదు చేసే ఒక పదం అట. అది ఆ తర్వాత చెల్లిస్తే పట్టాగా రాస్తారని చెప్పినా నెగిటివ్ రిపోర్ట్ సరదా ఆ సంవత్సరం రాలే, ఆ తర్వాత చెల్లిస్తే దాన్ని మళ్ళీ పట్టాగా రాస్తారని చెప్పినా కూడా నెగిటివ్ రిపోర్టు రాసిరట. 4-5 సార్లు అప్లై చేసినా తిరస్కరించిన తహసీల్దారులు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు ఉన్నారు. కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో 4-5 సార్లు రిజెక్ట్ చేసిన పీఓబీ దరఖాస్తులు అనేకం ఉన్నాయి. అయితే ఇలా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన తహసీల్దారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించాలని ధరణి పోర్టల్ బాధితులు పేర్కొంటారు. సో ఇట్లా ఇబ్బందులు పెట్టిన తహసీల్దారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి, అవి కూడా పెట్టురు అని చెప్పేసి ధరణి బాధితులు అంటారట. ఇక పట్టా భూములు అయితే ఎట్లా? పట్టా భూములు అయితే ఒకసారి చూద్దాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టా భూములను సర్కారీగా మార్చిన అంశంలోనే లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలో ఇరుక్కుపోయాయి. పీఓబీ నుంచి తొలగించాలంటూ వచ్చే దరఖాస్తుల సంఖ్య లక్షల్లోనే ఉన్నది. అయితే ఈ విషయంలోనే కలెక్టర్ల మీద దుమారం రేగుతోంది. ఆధారాలు చూపినా సమయానికి అన్లాక్ చేయకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. అర్థమైందా? పీఓబీ నుంచి తొలగించాలంటూ వచ్చే దరఖాస్తుల సంఖ్య లక్షల్లో ఉంది. అయితే ఈ విషయంలో కలెక్టర్ల మీద దుమారం రేగుతోంది. అధిక ఆధారాలు చూపించిన సమయానికి అన్లాక్ చేయకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. మరోవైపు తహసీల్దారులకు కూడా రిపోర్టు ఏ విధంగా రూపొందించాలో అర్థం కావడం లేదు. ఏదైనా పట్టా భూమిని రైతులకు అనుకూలంగా రాస్తే కలెక్టర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడుతున్నారు. 50 ఏళ్లకు పైగా పట్టాగా రికార్డులో నమోదైన అంశాన్ని రాయకుండా కాస్రా పహానీలో సర్కారీ అని ఉందంటూ తేల్చేస్తున్నారు. కాస్రాలు ఎక్కడనో సర్కారీ అని ఒక్కసారి ఉంటే దాన్ని ప్రభుత్వ భూమి అని చెప్పేసి తేల్చేస్తారట. దాన్ని ఆసరాగా చేసుకొని తహసీల్దారే సర్కారీ అంటూ రాసినప్పుడు
తాను ఎలా రిలీజ్ చేయగలనంటూ కలెక్టర్లు పేచి పెడుతున్నారు. ఈ గందరగోళ వాతావరణానికి తెరతీసేందుకు గైడ్లైన్స్ రూపకల్పన అనివార్యమని భూ చట్టాల నిపుణులు అయితే సూచిస్తున్నారు. అట్లానే ధరణి రికార్డుల యొక్క ప్రామాణికం సేత్వారేనా అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న కనబడుతుంది మనకి. ఆర్ఓఆర్ చట్టం 1971 ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ను ప్రిపేర్ చేశారు. అలాంటప్పుడు సేత్వార్ను ప్రామాణికంగా తీసుకొని పీఓబీలో నమోదు చేయాలని ఆదేశించిన సదరు చీఫ్ సెక్రటరీ వైఖరి వల్ల ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారో రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటారు. అట్లాగే మిగతా పహానీలు చూడరా అని ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ మిగతా పహానాలు ఏంది? సేత్వార్ కాస్రా పహానీ ప్రకారం ధరణి డేటాను అప్లోడ్ చేయడం వల్ల తలెత్తిన సమస్య ఇది. సేమ్ దానివల్లనే డేటాను అప్లోడ్ చేశారు. కాస్రా పహానీకి ఉన్న చట్టబద్ధత ప్రకారం వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించవద్దు. దాని ప్రకారమే పీఓబీ జాబితాలో పెట్టారు. కానీ పలు కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు కాస్రా సేత్వార్లతో పాటు హైకోర్టులు కొన్ని సందర్భాల్లో చెప్పినట కాస్రా సేత్వార్లతో పాటు మిగతా పహానీలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయని భూచట్టాల నిపుణులు అయితే చెప్తున్నారు. రికార్డులు మార్చిన అధికారులపై చర్యలేవి. అయితే ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రికార్డులు మార్చిన అధికారుల మీద చర్యలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా అడుగుతారు. ఏంది? 5-6 దశాబ్దాలుగా ఖరీజ్ ఖాతా భూములను చెక్ చేయకుండా పహానీల్లో పట్టా అని రాసిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా స్టాంపు డ్యూటీ కట్టి కొనుగోలు చేసి పన్నులు కట్టి పాసు పుస్తకాలు పొందిన రైతులను మానసిక క్షోభ గురిచేస్తున్నారు. కాస్రా సేత్వార్లకు భిన్నంగా లెక్కలేనని ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు స్టాంప్ డ్యూటీ ఎందుకు కట్టించుకున్నారో అధికారులే చెప్పాలి. తమను ఇబ్బంది గురిచేసే బదులు 1950 నుంచి రికార్డులను మార్చిన వేలాది మంది రెవెన్యూ అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేయాలని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు చేసిన వారిని కూడా రిమూవ్ చేయాలని ఖరీజ్ ఖాతాను పట్టాగా మార్చిన వీఆర్ఓ, గిరిదవార్, తహసీల్దార్, ఆర్డీఓలపై యాక్షన్ తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పహానీలు చూసి పట్టా భూములను కొనుగోలు చేస్తే ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటూ రైతులను ఇబ్బంది పెడుతున్న వారికి నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు. సో అర్థమైంది కదా, పహానీలు చూసి పట్టా భూములను కొనుగోలు చేశారు కదా, ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటూ రైతులను ఇబ్బంది పెడుతున్న వారికి నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కాస్రా సేత్వార్ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైనప్పటికీ ఆ తర్వాత పట్టాగా మార్చిన అప్పటి అధికారులు సిబ్బందిపై ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవాలి. సేత్వార్ ప్రకారమే చూసి రిజిస్ట్రేషన్ నిలిపేయకుండా పట్టా అని పహానీలు చూసి సేల్స్ డీడ్స్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు, మ్యుటేషన్ చేసిన తహసీల్దారులు, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన ఆర్డీఓలపై చర్యలు తీసుకోవాలి. 6-7 దశాబ్దాలుగా పట్టాగా మార్చి పలు లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడేమో సేత్వార్ ప్రకారం అంటూ ప్రభుత్వానిదిగా పీఓబీలో నమోదు చేస్తే కొనుగోలు చేసిన రైతులకు ఈ అధికారుల నుంచి సమాధానం చెప్పించాలి అని చెప్పేసి కూడా అంటారు. సో ఇట్లా అనేక సమస్యలు లేదు దీంట్లో. అసలు తప్పేవరిది? సో దేంట్లో తప్పేవరిది అని అంటారు చూద్దాం ఒకసారి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నెంబర్ 41/20 1/2లో ఆల్మాస్గూడకు చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి 15 గుంటల భూమిని 2019లో స్టాంప్ డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ చేయించుకున్నారు. అయితే కొనుగోలుకు ముందే 1954 నుంచి పహానీలను పరిశీలిస్తే ఆ సర్వే నెంబర్లోని భూమి పట్టాగానే ఉన్నది. ధరణి రికార్డులోకి కూడా ఎక్కింది. కానీ ఇప్పుడు అది కాస్రాలో ప్రభుత్వం ఉందంటూ పీఓబీలో నమోదు చేశారు. 3 సార్లు అప్లై చేస్తే తహసీల్దార్ ఉన్నట్లుగా రాసి రిపోర్ట్ పంపిస్తే అదనపు కలెక్టర్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే 70 ఏళ్ళు పహానీలో పట్టాగా ఉందని కొనుగోలు చేస్తే ఇప్పుడు శిక్షిస్తే ఎట్లా? ఇన్నాళ్ళుగా ఎన్నో క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి అప్లై చేస్తే తాను వాస్తవాలను రిపోర్ట్లో పేర్కొంటున్నానని ఉన్నతాధికారులు రిజెక్ట్ చేస్తే తానేం చేయాలంటూ ఎత్తేస్తున్నారు. ఇప్పుడైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సో కరీంనగర్లో కూడా సేమ్ అట్లాంటి ఒక సమస్య ఉందట. ఇట్లా మొత్తంగా ఈ ఖరీజ్ అనే ఖాతా ఉన్నది. ఖరీజ్ ఖాతాల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్నది. దాంతోపాటు కింద ఖరీదుతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీఓబీలో అనేక లక్షలకు సంబంధించి లక్షల ఎకరాలు పెండింగ్లో ఉన్నాయని అవన్నీ కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి వాటి అర్థమైతే లేవు. తహసీల్దారులకు వాళ్ళకి అవి సర్కారీ అని ఉన్నదని చెప్పేసి అవి సర్కారు భూములు అని చెప్పి రాస్తున్నారట. కలెక్టర్లు ఏమనుకుంటారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారట. ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఈ రిజెక్ట్లు, నెగిటివ్ రిపోర్ట్లు అని భూభారతికి సంబంధించిన అంశంగా ఇక్కడ ఉంది.